ఈరోజు మన వీడియోలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేటువంటి పేషెంట్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 2 విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా మా వీడియోలను ఎప్పటికప్పుడు చూస్తూ వాళ్ళ యొక్క మా హోమ్ రెమెడీస్‌ని పాటిస్తూ మరియు టిప్స్‌ని పాటిస్తూ మీ యొక్క కామెంట్స్‌ని, మీ యొక్క ఇంట్రెస్ట్‌ని మా యొక్క కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనగానే ఆయుర్వేదం చికిత్స గురించి మాట్లాడుకున్నట్టయితే చాలామంది పేషెంట్స్ అంటే 2-3 సంవత్సరాల వరకు బాధపడేటువంటి పేషెంట్స్‌లో 4 మంత్స్‌లో రిజల్ట్ చూడడము, 2 ఇయర్స్ లేదా 1 ఇయర్ నుంచి బాధపడే పేషెంట్స్‌లో 1-2 మంత్స్‌లో మంచి రిజల్ట్స్ చూడడం అనేది మా క్లినిక్‌లో జరిగింది. ఇది చాలామంది పేషెంట్స్‌ని చూసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది నేను. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మొదట ఒక పార్ట్‌లో స్టార్ట్ అయినప్పటికిని శరీరం అంతటా మెల్లమెల్లగా వ్యాపిస్తూ ఉంటుంది. సో, ఒక్కొక్కసారి ఫ్యామిలీ అందరూ కూడా ఈ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌తో సఫర్ అవుతూ ఉంటారు. సో, ఒక పార్టే కాకుండా ముఖ్యంగా స్కిన్ మీదనే గాకుండా ఇతరత్ర ఇబ్బందులు ఎక్కువగా ఇట్చింగ్ లాగా ఉండడము, సో, ఇరిటబిలిటీ ఉండడము, ఎటువంటి పని జేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేకపోవడం ఇవన్నీ గూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం లేదా మొదటి అంశం ఏదైతే ఉందో, ఆల్రెడీ మీరు తీసుకునే ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ఎటువంటిది అని. చాలామంది పేషెంట్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా అది అలోపతిలో స్టెరాయిడ్ బేస్డ్ కానివ్వండి, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, మొదటిగా 2 నెలలు తీసుకున్నప్పుడు చాలా వేగంగా మనకు ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. మరలా మూడో నెల రాగానే సేమ్ ఇంటెన్సిటీతో బయటకొస్తూ ఉంటుంది. అట్లాగే 3 మంత్స్ తీసుకున్న, 4 మంత్స్ తీసుకున్న నెక్స్ట్ మంత్ అనేది అంతే ఉధృతంగా బయటికి రావడం వల్ల పేషెంట్స్ అందరూ గూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతూ వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఆయుర్వేదం తీసుకున్నా, తీసుకోకపోయినా లేదా ఇతర ఆల్టర్‌నేట్ మెడిసిన్ తీసుకున్నా, స్టార్ట్ చేసినా, చేయకపోయినా మీరు తీసుకునేటువంటి ఎగ్జిస్టింగ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవడం. సో, ఈ స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ గానివ్వండి, యాంటీ ఫంగల్స్ కానివ్వండి, ఇది తప్పకుండా వాడుకోవాలి. ఇనీషియల్ స్టేజెస్‌లో మీకు అన్‌బేరబుల్, అన్‌కంట్రోలబుల్ ఉన్నప్పుడు తప్పక వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వీటిని కంటిన్యూయస్‌గా వాడడం వల్ల గూడా మీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. స్కిన్ కూడా దెబ్బతినడం జరుగుతుంది. మరల మరల రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ షిఫ్టింగ్ పద్ధతి ఏదైతే ఉందో మీరు వెంటనే ఆ యొక్క ట్రీట్మెంట్స్ అన్నీ ఆపేసి మీరు ఆల్టర్‌నేట్ లేదా ఆయుర్వేదంలోకి మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ షిఫ్టింగ్ సిస్టమ్‌లో ఎప్పుడైతే మీరు జరుగుతూ ఉంటారో అవి ఆపడం వల్ల వెంటనే మళ్ళీ ఉధృతంగా పెరగడము, మీరు బాగా సఫర్ అవ్వడం అనేది మీరు ఎక్స్‌పీరియన్స్ అవుతారు. ఈ టైంలోనే పేషెంట్ నేను రైట్ డెసిషన్ తీసుకుంటున్నాను. సో, అవి ఆపి నేను ఆల్టర్‌నేట్ లేదా ఆయుర్వేదం తీసుకోవడం వల్ల నాకు మంచే జరుగుతుంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్‌తో మీరు మొదలుపెడితే గనక తప్పకుండా మీకు చికిత్స అనేది లభ్యమవుతుంది. రెండవ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఎప్పుడైతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో చేసిన తర్వాత ఇనీషియల్‌గా పేషెంట్ వచ్చినప్పుడు మేము ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మీకు చాలా ఓపిక ఉండాలి. మీరు ఇన్ని రోజులు వాడిన ట్రీట్మెంట్ ఒకటి, ఇప్పుడు ఒకటి అవి ఆపాలి, ఆపి ఇవి స్టార్ట్ చేయాలి. ఇవన్నీ చెప్పినప్పుడు మొదటి నెల లేక రెండవ నెల పేషెంట్ చాలా ఉత్సాహంగా ఒప్పుకుంటాడు. నాకు చాలా ఓపిక ఉంది. నేను వాడతానంటాడు. సో, 1-2 మంత్స్, 3 మంత్స్‌లో ఎప్పుడైతే వాళ్ళకు ఆ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ వస్తుందో అంటే ఓన్లీ స్కిన్ మీద రిజల్టే గాకుండా, వాళ్ళు ఓవరాల్‌గా వాళ్ళ సిస్టమ్స్ అన్నీ గూడా కరెక్ట్ అయిపోయినట్టుగా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డైజెస్టివ్ సిస్టమ్ ఇంబాలెన్స్ ఉన్నా, కాన్‌స్టిపేషన్ ఉన్నా, ఇతరితర ఇబ్బందులున్నా, ఈ కరెక్ట్ అయిపోయి ఎప్పుడైతే ఆ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఫీల్ అవుతాడో, వెంటనే పేషెంట్ అడిగే ప్రశ్న ఏదైతే ఉందో, మేము ఎప్పుడు మాకు ఈ ట్రీట్మెంట్ మేము మానేయాలి? సో, మొదటగా ఇదే ప్రశ్న అడుగుతారు. సో, మేము చెప్పేదేంటంటే, పేషెంట్ మానేయాలి, ఎప్పుడు మానేస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు మానేయొచ్చు. ఎందుకంటే నాకు ఎటువంటి లీజన్స్ కనిపించట్లేదు అని చెప్పిన తర్వాత గూడా మేము 1-2 మంత్స్ మేము ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సొస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే, మొదటిగా మీ యొక్క డైట్, లైఫ్ స్టైల్ గానివ్వండి, ఏవైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ట్రిగర్ చేస్తే మీకేమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా అని మేము అబ్జర్వ్ చేసుకోవాలి. రెండవది చివర్లో ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మీ యొక్క సిస్టమ్‌ని బూస్ట్ చేయడానికి మేము రసాయన థెరపీ లాగా కొన్ని రకాల హెర్బ్స్‌ని గూడా మేము యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ గూడా మేము దృష్టిలో ఉంచుకొని మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి, వెంటనే ఆపకుండా టాపరింగ్ ఆఫ్ ద డోసేజ్ అంటాం. అంటే ఆ డోసేజ్‌ని లేదా మెడిసిన్‌ని స్లోగా టాపర్ చేస్తూ, మీ యొక్క డైట్ మరియు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేస్తూ, ఎటువంటి కండిషన్స్‌లో ఏమైనా మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఫ్లేర్ అప్ అవుతున్నాయా అని అబ్జర్వ్ చేసుకుంటూ, మేము ఈ ట్రీట్మెంట్‌ని ఆపాల్సొస్తుంది.
ఇవన్నీ కూడా మేము దృష్టిలో ఉంచుకొని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏదన్నా సడెన్‌గా మీకు జరిగినప్పుడు, సడెన్ ఫ్లేర్ అప్ వచ్చినప్పుడు గూడా మా యొక్క మెడిసిన్ వెంటనే రియాక్ట్ అయ్యి అది మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది గాబట్టి, మీకు తగ్గినప్పటికిని గూడా ఇంకా 2 మంత్స్, 3 మంత్స్ అవి కంటిన్యూ చేస్తూ స్లోగా లాస్ట్‌కి ఓన్లీ ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ మీద పేషెంట్‌ని ఉంచి ఇది స్లోగా ఆపడం అనేది ఒక మెథడ్ లాగా ఆయుర్వేదిక్ సిస్టమ్‌లో చెప్పడం జరిగింది. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించిన మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నా తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.